పనిష్మెంట్స్ వైజ్ తీసుకుందామండి. పనిష్మెంట్స్ అండ్ ఫైన్స్ వైజ్ మీరు అన్నట్లు అంటే ఇప్పటివరకు ఏ విధంగా ఉండింది అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు నిర్భయ ఇలాంటి సంఘటనలో జరిగితే తర్వాత ఇటు ఉమెన్ అండ్ చిల్డ్రన్ విషయంలో ప్రస్తుతం ఏ విధంగా ఈ మార్పు జరగబోతోంది మరి? అయితే మీరు నోటీస్ చేస్తే నేను ఈ టైంకి అంటే దిస్ టైం 21st సెంచరీకి ఇది కరెక్ట్ టైం కి తీసుకొచ్చిందని ఎందుకు అంటున్నానంటే క్రైమ్స్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా కాంప్లెక్స్ గా అయిపోయాయి. అంటే మనుషులు అనుకోని స్థితిలో చేసిన అంటే లైక్ మనం ఇటువంటి క్రైమ్స్ కూడా చేస్తారా, ఇటువంటి క్రైమ్స్ కి ఏమన్నా శిక్ష ఉంటుందా, ఎలాంటి శిక్ష ఉందా, లేకపోతే దీనికి ఏమైనా పనిష్మెంట్ ఉందా అని చాలా సార్లు అనుకున్న ఇవి ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. అటువంటి క్రైమ్స్ ని కూడా డిఫైన్ చేయడం జరిగింది. లవ్ జిహాద్ అనే క్రైమ్ ని డిఫైన్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఇది కొంతమంది ఆపోజిషన్ లీడర్స్ దాని గురించి మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, అది ఇది ఎవరి ఇష్టం వాళ్ళది అదంటే అవును, ఖచ్చితంగా భారతదేశం అనేది ఒక ఫ్రీ కంట్రీ. ఇట్స్ ఎ డెమోక్రటిక్ ఫ్రీ కంట్రీ, సోవరెన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మనం ఆ ఫ్రీ కంట్రీలో సెక్యులరిజం ఎంత ఉందో ఫ్రీడమ్ కూడా అంతే ఉంది. నేను ఎవరినైతే ఎంచుకుంటానో వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అనే ఫ్రీడమ్ కూడా అంతే ఉంది. కానీ లవ్ జిహాద్ లో క్లియర్ గా డిఫైన్ చేసింది. అంటే ఒక ప్రలోభాలకు గురి చేసి లేకపోతే ఇండాక్ట్రినేషన్ చేసి ఫోర్స్ఫుల్ గా చేయరాని పనులు చేపిస్తే లేకపోతే ఒక స్పెసిఫిక్ మోటివ్ కోసం ఎండ్ రిజల్ట్ ఒక స్పెసిఫిక్ మోటివ్ కోసమో లేకపోతే ఒక క్రైమ్ కండక్ట్ చేసేలాగా లేకపోతే ఒక మత మార్పిడి మతోన్మాదము క్రియేట్ చేసేలాగా మీరు ప్రేమించి పెళ్లి చేసుకునేలాగా చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆపుతామని చెప్పేసి ఖచ్చితంగా ఉంది. ఇది ఆపోజిషన్ వాళ్ళు ఇది హిందుత్వ ఫిలాసఫీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ అక్కడ క్లియర్ గా డిఫైన్ చేస్తుంది. హిందూ ముస్లిం అని డిఫైన్ చేసి లేదు. అక్కడ క్లియర్ గా మతోన్మాదం ప్రేరేపించేలాగా మీరు ఆకట్టుకొని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకొని వాళ్ళను ఫోర్స్ చేసేటట్టుంటే ఖచ్చితంగా అది లవ్ జిహాద్, అది ఒక క్రైమ్ కింద వస్తది అని ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకో ఆస్పెక్ట్స్ ఏంటంటే సెడిషన్ అంటే రాజద్రోహం. రాజద్రోహం అనే దాన్ని అప్పుడు అంటే రాజుల కాలం బ్రిటిష్ కాలం అనే దాన్ని చాలా చేంజ్ చేసింది. అప్పుడు రాజద్రోహం అంటే బ్రిటిష్ క్రౌన్ కి అగేన్స్ట్ పోవడం దాన్ని రాజద్రోహం అని అన్నారు. దాన్ని ఇప్పుడు మన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కోసము దాన్ని అమెండ్ చేయడం జరిగింది. సెడిషన్ అనే ప్రొవిజన్ ని అమెండ్ చేసి కొత్తగా టెర్రరిజం ని డిఫైన్ చేసినాం. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గజా ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు అంటే వాళ్ళ ఇది స్టార్ట్ అయినప్పుడు వార్ స్టార్ట్ అయినప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒక వర్డ్ యూజ్ చేసిండు. అంటే అతను ఫస్ట్ టైం దాన్ని ఖండించినప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని మేము ఖండిస్తున్నాము, మేము పీస్ వైపే ఉంటాము అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే అప్పుడు చాలా మంది ఏం ఖండన చేసిండ్రు, అసలు టెర్రరిజం కి డెఫినేషనే లేదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి డెఫినేషనే లేదు, మీరు ఒక యాక్టివిటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ అని ఎట్లా అంటారు, మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్ యాక్టివిటీ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే వన్ పర్సన్స్ టెర్రరిజం ఇస్ అదర్ పర్సన్స్ రెవల్యూషన్ అంటారు. కానీ టెర్రరిజం రెవల్యూషన్ కి టెర్రరిజం ఫ్రీడమ్ స్ట్రగుల్ కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ని మన చట్టంలో క్లియర్ గా పొందుపరిచి ఉన్నది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ సెక్షన్ 113, ఇప్పుడు అయితే 113 అన్నట్టుంది, ఇక అది ఫైనల్లీ బిల్లు మార్పులు చేర్పులు తర్వాత యాక్ట్ అయినప్పుడు ఎట్లుంటుందో చూద్దాము. అండర్ సెక్షన్ 113 స్టేట్స్ దట్ ఎనీవన్ హూ కమిట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కాజింగ్ డెత్, ప్రాపర్టీ డ్యామేజ్ ఆఫ్ కరెన్సీ మ్యానిపులేషన్ అంటే రూపీ కరెన్సీ మ్యానిపులేషన్ will be considered as terrorist. Punishment for terrorist acts includes death penalty or life imprisonment without parole. సో ఇది ఖచ్చితంగా దేశద్రోహులకు, నేను రాజద్రోహం అంటలేను ఇక్కడ, దేశద్రోహులకు, దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు,
దేశాన్ని వణికించడానికి కావాల్సుకొని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళకు ఇది గట్టి చంపపెట్టు. ఓకే, దీంట్లో ఇఫ్ బట్లు ఏమి లేవు. అంటే ఇప్పుడు మన గ్యాంగ్ రేప్ పనిష్మెంట్ లో ఇఫ్లు బట్లు సుప్రీం కోర్టు మీదే ఆధారపడాలి. వాళ్ళు దీన్ని అత్యంత దారుణం అనుకుంటే ఒకలాగా, లేకపోతే అత్యంత దారుణం అనుకోకపోతే ఇంకోలాగా అన్నట్టు లేదు. చట్టం క్లారిఫై చేసేసింది. సుప్రీం కోర్టు మీద నుంచి ఆ భారాన్ని చట్టమే మన మీదికి ఎత్తుకుంది. మీరు ఇక్కడ అత్యంత దారుణం, తక్కువ దారుణము, వాటిని కేటగరైజ్ చేయలేదు. ఇర్రెగ్యులర్ చంపుడు కాదు, అటువంటి చాలా సిల్లీ, అంటే చాలా వికృతమైన డిఫరెన్షియేషన్స్ ఏం చేయలేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాలిటీ అండ్ పేరోల్ ఉండదు. నీకు జీవితంలో బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు వచ్చి దేశద్రోహము రెచ్చగొట్టే చాష్టలో చేస్తావు కాబట్టి. అయితే ఇంకో కొత్తగా ఇప్పుడు మనము రీసెంట్లీ ఇన్ ద లాస్ట్ 4 months మనం ఖాళిస్తానీ యాక్టివిటీస్ చూసినాం. ఖాళిస్తాన్ ని మనము సెపరేటిస్ట్, వైలెంట్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అనుకుంటాం మనం భారతదేశంలో. ఖాళిస్తాన్ ని టెర్రరిజం అని మనము వాళ్ళను డెసిగ్నేట్ చేసేసినాం. మనం దాంట్లో గురుపత్వంత్ హన్నూన్ అనుకోండి, లేకపోతే చనిపోయిన దేర్ ఆర్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఇప్పుడు మన వెస్టర్న్ మీడియా, మన అమెరికా లేకపోతే కెనడానే తీసుకోండి, వాళ్ళు దీన్ని ఎట్లా చిత్రీకరిస్తుండ్రు? సెపరేటిస్ట్ మూవ్మెంట్ అంటే చీరుక, అంటే ఒక దేశంలో చీరుక తీసుకోవడానికి చేస్తున్న ఉద్యమం, ఫ్రీడమ్ స్ట్రగుల్, రెవల్యూషన్. ఐర్లాండ్ లో ఆ ప్రాబ్లం ఉంది, కెనడాలోనే ఆ ప్రాబ్లం ఉంది. సో ఆ సెపరేటిస్ట్ యాక్టివిటీని క్లియర్ గా భారతదేశం ఎటువంటి సంకోచం లేకుండా టెర్రరిస్ట్ యాక్టివిటీగా పరిగణించింది. క్లియర్ గా సెపరేటిస్ట్ యాక్టివిటీ ఇస్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ. అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అండ్ సెపరేటిస్ట్ యాక్టివిటీస్ ని కూడా డిఫైన్ చేసి, సెపరేటిస్ట్ యాక్టివిటీ ఎట్లా అంటే కాజింగ్ డెత్ డిఫైన్. ఇంకోటి న్యూ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ ఆర్మ్డ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, సెపరేటిస్ట్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఎండేంజరింగ్ ఇండియా సావరెనిటీ, ఇంటెగ్రిటీ అండ్ యూనిటీ. ఇవన్నిటిని టెర్రరిజం కిందనే పరిగణించింది. దాంతో పాటు కొత్తగా, సో ఇప్పుడు మనము కొత్తగా అంటే మన మారుతున్న సొసైటీకి ఏమేమి చూసినాము? గ్యాంగ్ రేప్, టెర్రరిజం as being defined, love jihad, separatist activities as being defined. ఇంకోటి organized crime. organized crime 18th century లో క్రైమ్ కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రాఫిట్, అంటే ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా నడుపుతారు అని ఎవరు అనుకోలేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లైక్ ఏంది? డ్రగ్ ట్రాఫికింగ్, ఫేక్ కరెన్సీ ట్రాఫికింగ్, అంటే ఫేక్ కరెన్సీ చేయడం. ఇంకోటి వెపన్స్ ట్రాఫికింగ్, ఆయుధాలు, ఇవన్నీ. అండ్ సెక్షువల్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్ అంటాం చూడండి, సెక్స్ ట్రాఫికింగ్. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. దీంట్లో ఉన్మాదాలు ఏముండయి. ఖచ్చితంగా నాకు దీనికి ఈ క్రైమ్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది అనే క్రైమ్స్, ఆర్గనైజేషన్ గా, ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్, ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్ గా ఉన్న క్రైమ్స్ ని కూడా క్లియర్ గా అక్కడ పొందుపరిచి అవిటిని డిఫైన్ చేసి అవిటి క్రైమ్ అంటే అవిటికి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో కూడా చెప్పింది. న్యూ ప్రొవిజన్. హేట్ క్రైమ్స్ ఏవైనా చెప్పండి. అంటే రేసిజం లాంటివి చూస్తాం కదా మనం ఇప్పుడు యుఎస్ లాంటి ప్లేస్ లో, సో అటువంటి వాటికి ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా సార్. అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ తో పాటు ఇంకోటి కొత్తగా రేసిజం లాంటి హేట్ క్రైమ్స్. భారతదేశంలో అంటే బ్రిటిష్ కాలంలో హేట్ క్రైమ్స్ అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఎందుకంటే మనము ఉట్టి బ్రిటిషర్స్ నే వేరే వాళ్ళు అన్నట్టు చూస్తాం. అండ్ వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించిండ్రు కాబట్టి మనం అందరం అంటే ఒక భారతీయులం, భారతదేశస్తులం అన్నట్టు ఉన్నాం. సో మన మధ్యలో హేట్ క్రైమ్స్ అన్నట్టు ఏమీ లేకుండే. కానీ కొత్తగా మీరు చూస్తే హేట్ క్రైమ్స్ అనేది మన వెస్టర్న్ కంట్రీస్ లో, అంటే డెమోగ్రఫికలీ
రేస్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ భావజాలాలు ఉన్న వాళ్ళు ఉండే దేశాలలో హేట్ క్రైమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ హేట్ క్రైమ్స్ అనేవి మన భారతదేశంలో కూడా మెల్లమెల్లంగా పాతుకుపోయినాయి. ఇది చిన్న కులం వాళ్ళు, పెద్ద కులం వాళ్ళు, ఎస్సీ అట్రాసిటీకి సంబంధించింది కాదు, ఖచ్చితంగా హేట్ కి సంబంధించింది. సో క్లియర్ గా a new provision has been included to address crimes related to murder based on factors such as race. మన ఎక్స్టర్నల్ అంటే నేను భారతదేశంకి చెందిన వాళ్ళు, ఇంకోళ్ళు బ్లాక్స్, వైట్స్, లేకపోతే చైనీస్ ఆర్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళు, factors such as race, caste, community shall be punished with imprisonment or with death penalty. So ఇటువంటి అంటే racially motivated crimes including murder of based on race, caste, creed and community కి ఖచ్చితంగా capital punishment including death penalty or life imprisonment. కోర్టులకు ఆప్షన్స్ తక్కువ చేసేసింది. మీరు డెత్ పెనాలిటీ, మీరు ఘోరం అనుకుంటే డెత్ పెనాలిటీ ఇచ్చేయండి, లేకపోతే ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కానీ ఇది తక్కువ, అది ఎక్కువ, నేను కొన్నేళ్లకు వదిలేస్తాను అని అనడానికి వీల్లేదు. సో చాలా పనిష్మెంట్ కూడా మీరు చూస్తే భయపడేలాగా ఉన్నది. క్రిమినాలజీలో సార్ ఒక టర్మ్ ఉంటది, రెసిడివిజం అంటారు. రెసిడివిజం అది క్రిమినల్ సైకాలజీలో ఉంటది. రెసిడివిజం అంటే ఒక మనిషిని ఎంత పనిష్ చేసినా, ఎంత అంటే లైక్ ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా, ఎంత మార్చాలని ప్రయత్నించినా మారని మనుషులు ఉంటారు. వాళ్ళను రెసిడివిస్ట్ ఒఫెండర్స్ అంటారు. సో ఇటువంటి రెసిడివిస్ట్ అంటే ఎంత చేసినా, మనము ఏ సైకాలజీ, ఏ సోషియాలజీ చెడు నుంచి దాటి మంచిగా కాని వాళ్ళను రెసిడివిస్ట్ అంటారు. సో ఈ రెసిడివిస్ట్ క్రైమ్స్ భారతదేశం అయినా మీరు అంటే లైక్ అనాలిసిస్ చూస్తే, సర్వే చూస్తే, భారతదేశంలోనైనా ప్రపంచం మొత్తంలోనైనా రెసిడివిస్ట్ క్రైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మళ్ళీ చేసే క్రిమినల్స్, మళ్ళీ చేసే క్రైమ్స్, మళ్ళీ చేసి లోపలికెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ చేసే క్రిమినల్స్ ఎక్కువ ఉన్నారు. సడన్ గా ఉన్మాదంతోనో లేకపోతే బాధతోనో కోపంతోనో ఆ క్షణంలో చేసే క్రైమ్స్ చాలా తక్కువ. సో అందుకోసము ఇటువంటి పనిష్మెంట్స్ అటువంటి రెసిడివిస్ట్ కి వాళ్ళను మారవలేము, వాళ్ళను లోపల ఉంచుతాము, లేకపోతే వాళ్ళకు డెత్ పెనాల్టీ ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.